హలో అందరికీ. చాలా రోజుల నుంచి చికెన్ తందూరి తినాలని క్రేవింగ్ అనిపిస్తుండే. ఇంక మా తమ్ముడు కూడా వచ్చాడు కదా, వాడి చేతులతో చేస్తే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. వాడి చేతులతో మ్యారినేట్ చేస్తే ఏదైనా కూడా చాలా పర్ఫెక్ట్ అండ్ చాలా టేస్టీగా వస్తుంది. ఇంకా వాడినే చేయమని చెప్పాను. సరే అని చెప్పేసి వాడు కూడా చికెన్ తీసుకొచ్చి బాగా కడిగి ఇలాగా ఉప్పు, కారం, పసుపు ఇంకా లెమన్ పిండేసి ఇలా బాగా మ్యారినేట్ చేసేసాడు. కొద్దిసేపు పక్కన పెట్టేశాడు. ఇంకా ఇందులోనే ఒక కడాయి తీసుకొని పెరుగు, కారం, ఇంకా జీరా పౌడర్, ధనియా పౌడర్, గరం మసాలా, చికెన్ మసాలా, ఇంకా చాట్ మసాలా అన్నీ వేసేసి మొత్తంగా ఒక నిమ్మకాయని 2 సార్లు వేసుకున్నాడు. ఒకటి చికెన్ మీద వేశాడు, ఒకటి ఈ బ్యాటర్లో హాఫ్ నిమ్మకాయ పిండేశాడు. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ మర్చిపోయామని చెప్పేసి లాస్ట్కి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి కొంచెం నూనె కూడా వేసి మొత్తం ఇలా మ్యారినేట్ చేసేసి ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేశాము. 1 అవర్ ఉంచిన తర్వాత తీసి దానికి ఇలాగా మైక్రోవేవ్ గ్రిల్లో గుచ్చేసి ఇలా కాలు 2 ఒక దగ్గర చేసి ఇలా బాగా కట్టేసి ఇంకా ఓవెన్లో అయితే పెట్టేశాము. ఇంకా సెట్టింగ్స్లో చార్కోల్ ఆప్షన్లోకి వెళ్ళి ఓవెన్లో పెట్టేసి దాంట్లో చార్కోల్ ఆప్షన్లోకి వెళ్ళిపోయి ఇలా సెకండ్ ఆప్షన్ నొక్కేస్తే మనకి ఆటోమేటిక్గా టైం అనేది తీసుకుంటుంది. ఇంకా 35 మినిట్స్ తర్వాత చికెన్ తందూరి అయితే రెడీ అయిపోయింది. వేడిగా గ్రీన్ చట్నీ కూడా ఇంట్లోనే చేశాను. ఆ రెసిపీ వేరే వీడియోలో పెడతాను. అది కూడా నేను లింక్ వీడియో కింద క్లిక్ చేస్తే ఆ వీడియో కూడా వచ్చేస్తుంది. చూడండి ఎలా చేయాలో అనేది మీరు కూడా చేసుకొని ఎంజాయ్ చేయండి. చాలా టేస్టీ అంటే చాలా టేస్టీగా వచ్చింది. అసలు కారం అయితే మాకు సరిపోయిందనమాట. అంటే మేము కొంచెం కారం బాగానే తింటాము. చికెన్ తందూరిలో కారం లేకపోతే పీస్ అంతా సప్పగా అనిపిస్తుంది. పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. మొత్తం మసాలా అంత టేస్ట్ అంతా కూడా చాలా బాగా కుక్ అయింది. కుకింగ్ కూడా బయట తీసుకుంటే అక్కడక్కడ బ్లడ్ కనిపిస్తుంది మనకి లోపల. అసలు అటువంటివి ఏం లేకుండా మంచి కుక్ అయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి.